దేవుడు ఏమడుగుతున్నాడంటే, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతను క్వశ్చన్ మార్క్ దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుచేయన క్వశ్చన్ మార్క్. తర్వాత, నా పాప పరిహారమునకే నా గర్భఫలమును నేను ఎత్తున మనుష్యుడా అంటూ, మనుష్యుడా ఏది ఉత్తమమో దేని మీద అది గలతీలకు రాసిన పత్రిక మనం చూస్తాం. ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, వేటి యందు నువ్వు ధ్యాసించాలో, వేటి మీద నువ్వు కాన్సన్ట్రేషన్ ఉంచాలంటే ప్రభువు చెప్తే 3 విషయాలు చెప్పి ముగించేస్తారు. ఇక్కడ ఏం చెప్తాడంటే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయుచున్నది. 1 న్యాయముగా నడుచుకొనుటయు, 2 కనికరమును ప్రేమించుటయు, 3 దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అంటూ ఇంతే కదా యెహోవా దేవుడు నిన్ను అడుగుచున్నాడు, ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 10:12 ఏం చెప్తాడంటే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిట్లో నడుచుకొనుచు ఆయనను ప్రేమించి నీ దేవుడని యెహోవా నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు, ఎవరి కోసమమ్మా? నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను. మాట కాక నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఆ మాట కాక ఇంకేం అడుగుతున్నాడు? అంతే కదా, చిన్నదే కదా, చిన్న సింపుల్ చెప్తున్నాడు. 3వ మాట చూడండి, మత్తయి సువార్త 22:37-40 అంటాడు, అందుకైన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను అనునదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ అంటూ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను 2వ ఆజ్ఞయు దాని ఉంటుంది. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటిని ప్రవక్తలకు దేవుని ప్రేమించాయా, నీ పొరుగున వారిని పక్కనున్న వాడిని ప్రేమించా, అంతే సింపుల్గా. దేవుడు ఏమడుగుతున్నాడు దేవుడు? ఇదిగో మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచున్నది రాసేసాడు ప్రభువారు. ఏం చెప్తున్నాడు? న్యాయముగా నడుచుకోవాలి. ఒకటి ఏంటి? న్యాయముగా నడుచుకోవాలి, అన్యాయం చేయకూడదు. దొంగ బిల్లులు పెడతారు, ట్యాంపరింగ్ చేస్తారు. దేవుడు ఏం చెప్తున్నాడు? న్యాయముగా నడుచుకోవాలి, యథార్థంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. తర్వాత కనికరమును ప్రేమించాలి. కనికరం అంటే ప్రభువును ప్రేమించాలి. దీన మనస్సు కలిగి నీ దేవుడని యెహోవా ఎదుట